guys, welcome back to our channel Aspirant Mind. I hope you're all doing well and your preparation is going amazing. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది సెల్ఫ్ అనాలిసిస్ వీడియో. ఈరోజు నాది ఫస్ట్ షిఫ్ట్ ఉండింది ఎగ్జామ్ అండ్ పేపర్ బిఫోర్ టెలింగ్ మై అటెంప్ట్స్ ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్ క్లోజ్ టెస్ట్లో కొన్ని క్వశ్చన్స్ మోడరేట్గా ట్రిక్కీగా ఉన్నాయి, అంటే కాంటెక్స్ని అర్థం చేసుకొని పెట్టేటట్టుగా. అండ్ క్వాంట్ అర్థమెటిక్ కొంచెం ఎక్కువనే వచ్చాయి క్వశ్చన్స్. నాకు మిస్సింగ్ నెంబర్ సిరీస్ 2 కనిపించాయి. నేను అన్ని క్వశ్చన్స్ విజిట్ చేశాను, బట్ ఫ్యూ పీపుల్ ఆర్ టెలింగ్ 4 or 5, నాకు తెలియదు. నాకు 2 కనిపించాయి. అండ్ క్వాంట్ విషయానికి వస్తే సింప్లిఫికేషన్స్ ఈజీనే వచ్చాయి అండ్ డిఐ ఈజీ ఉంది. 2 DIs ఈజీగా ఉన్నాయి. క్వశ్చన్స్ కూడా ఈజీ ఉన్నాయి, వాటిలో ఒక 1-2 క్యాలిక్యులేటివ్ ఉన్నాయి అంతే. బట్ మిస్సింగ్ నెంబర్స్ గురించి ఎవరన్నా నాకు క్లారిటీ ఇవ్వండి, ఎన్ని వచ్చాయో నిజంగా, 4 or 3 సంథింగ్. రీజనింగ్ వాజ్ ఈజీ. మీనింగ్ఫుల్ వర్డ్ ఇస్ ఓవెన్. నాకు 1 minute మిగిలిందని చెప్పి నేను ఐ మార్క్డ్ ఇట్. అది ఏం వర్డ్ లేదని మార్క్ చేసా, బట్ ఇట్ ఈస్ ఓవెన్ అంటే ఆ మూమెంట్లో నాకు స్ట్రైక్ కాలేదు. ఆ హీట్ ఎక్కిపోయినప్పటికే బ్రెయిన్. ఇంగ్లీష్, క్వాంట్, రీజనింగ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా మైండ్ ఇదవుతుంటుంది కదా. నౌ కమింగ్ టు మై అటెంప్ట్స్, ఇంగ్లీష్ ఐ అటెంప్టెడ్ 27, బట్ క్లోజ్ టెస్ట్ ఆర్సీ క్వశ్చన్స్ నాకు ఐ గెస్ నాకు పోతాయి 4-5 పోతాయో 5-6 పోతాయో తెలీదు, బట్ పోవడం అయితే పోతాయి ఎన్నో కొన్ని. అండ్ క్వాంట్ విషయానికి వస్తే ఇక్కడే నాకు తగ్గినాయి అటెంప్ట్స్. ఇట్స్ 22. అండ్ ఇక్కడే నాకు మిస్సింగ్ నెంబర్స్, ఫస్ట్ నాకు సింగిల్ ఓపెన్ అయితే ఐ వెంట్ టు సింప్లిఫికేషన్స్ అవి చేసుకుంటూ ఏంటి మిస్సింగ్ నెంబర్ లేదు, క్వాడ్రాటిక్ లేదని వెతికా, లేవు. లాస్ట్ కూడా అర్థమెటికే ఉండే. దెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఎడిట్ డిఐస్లో కొన్ని క్వశ్చన్స్ లెంది అనిపించిన మార్క్ చేసుకున్నా. సింగిల్స్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 చేసా, మిగతావి నాకు ఆ టైంకి లెంది అనిపిస్తున్నాయి అని మళ్ళీ ఐ స్విచ్ బ్యాక్ టు సింప్లిఫికేషన్స్ అండ్ డిఐలో మార్క్ చేసుకున్న క్వశ్చన్స్ ఇన్నే అవ్వగలిగినాయి. అండ్ రీజనింగ్ ఇస్ 35. ఇందులో మీనింగ్ఫుల్ వర్డ్ పోయింది. ఇంకా ఆల్ఫా, అది న్యూమరిక్ సిరీస్ వచ్చింది. ఆల్ఫా న్యూమరిక్, ఓన్లీ న్యూమరిక్ సిరీస్ వచ్చింది. ఆ టైంలో చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టి కౌంట్ చేయాలి. సో ఫస్ట్ నేను అవి కూడా మార్క్ చేసుకొని లాస్ట్ పజిల్స్ అయిపోయాకనే ఆ క్వశ్చన్ సాల్వ్ చేశాను. ఎందుకంటే మెల్లగా కౌంట్ చేస్తుంటే నాకు కొంచెం టైం టేకింగ్ ఉంటుంది ఆ క్వశ్చన్స్, మళ్ళీ నాకు వేరే వాటి మీద ఎఫెక్ట్ అవ్వగలవని చెప్పి. సో మొత్తం ఐ మార్క్డ్ 84 questions. And state I applied is Telangana. Let's see what will happen. ఎందుకంటే ఫస్ట్ షిఫ్ట్ కదా, వేరే షిఫ్ట్స్తో పోలిస్తే ఈజీ నార్మలైజేషన్ ఉంటుంది. అండ్ ఎన్ని షిఫ్ట్స్ జరుగుతున్నాయి అవన్నీ ఉద్దేశంలో తీసుకొని ఫైనల్గా ఏమవుతుందో. ఆబ్వియస్లీ వాంట్ టు రైట్ మెయిన్స్ అండ్ గెట్ సెలెక్టెడ్ ఇస్ అ ఫైనల్ టార్గెట్. Hope for the best. All the very best to you guys. Do comment down మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంది, ఏ షిఫ్ట్ అని, or else ఫస్ట్ షిఫ్ట్ అవుతే do comment down your attempts. See you in my next video. Bye.